నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అయితే కీలక మలుపు తిరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగింది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే వివేకానంద గారి హత్య జరిగి దగ్గర అంటే 5 సంవత్సరాలు దాటిపోయింది. సో అయినా కూడా ఇప్పటికీ ఎవరు ఆ నిందితుడు అనేది ఇంతవరకు ఎక్కడ తేలలేదు. ఇలాంటి పరిస్థితులలో ఏంటంటే ఒక కీలక మలుపు తిరిగింది ఈ కేసు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అవి ఏంటంటారు, అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఈ ఆదేశాలన్నింటినీ కూడా? వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి 4వ నిందితుడు. అతనే ఆ గొడ్డలి తెచ్చింది కూడా. ఏది కదిరిలోనో ఎక్కడో గొడ్డలు తయారు చేయటం, ఆయన చంపటానికి ప్రధాన ఆయుధం గొడ్డలి. ఎవరతను? దస్తగిరి. వాళ్ళు ఏం చేశాడు, అతను అప్రూవర్గా మారాడు. తను ఎలా తనను వాడుకున్నారు, ఏది తను ఎలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనతో మాట్లాడాడని, అవినాష్ రెడ్డి అతను ఫోన్ ద్వారా మాట్లాడిచ్చాడని, నేనున్నాను గో అహెడ్ అని అతను అన్న తర్వాతే మేమంతా కలిసి వివేకానంద రెడ్డిని చంపామని ఇట్లా అప్రూవర్గా మారాడు. ఏది 4వ నిందితుడు అప్రూవర్గా మారి ఈ కేసు ఇవాళ కొలిక్కి రావటానికి ప్రధాన కారణం దస్తగిరి. ఈ కేసు ఇది కేవలం ఆస్తుల వివాదంతో జరిగింది కాదు, లేకపోతే ఆడాళ్ల వ్యవహారంలో జరిగింది కాదు. ఇది రాజకీయ హత్య. ఇది కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య అని ఇవాళ సిబిఐ తేల్చడంలో కీలకమైన వ్యక్తి ఎవరు? దస్తగిరి. అతనిచ్చిన వాంగ్మూలమే ఇదంతా. ఏది ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఆయుధం ఎక్కడ తయారైంది, డబ్బు ఎంత అందింది, తనకు వచ్చిన డబ్బు ఎవరికి ఎంత ఇచ్చాడు, ఇంకా ఎంత ఉంది, ఇదంతా బయట పెట్టాడు. ఇప్పుడు ఆ దస్తగిరి ఏమని అడిగాడు తెలంగాణ హైకోర్టుని? నేను సాక్షిగా ఈ కేసులో కీలకమైన అంశాలను బయట పెట్టాను కాబట్టి ఈ కేసు ఒక కొలిక్కి రావటానికి నేను ఉపయోగపడ్డాను కాబట్టి నన్ను నిందితుడిగా తప్పించి సాక్షిగా చేర్చమన్నారు. అది వాస్తవమే. సిబిఐ కూడా దాన్ని బలపరిచింది. మృతుడి కూతురు కూడా దానికి అంగీకరించింది. ఎవరు? డాక్టర్ సునీత. ఈ కేసు మరి తన తండ్రిని చంపింది ఎవరో తెలియాలి అని ఆమె మరి 5.5 ఏళ్లుగా ఆమె పోరాటం చేస్తాను. ఎవరు? సునీత. గల్లీ నుంచి నీకు ఢిల్లీ దాకా తిరగని కోర్టు లేదు, తిరగని స్టేషను లేదు, కలవని ఎస్పీ లేడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సహకరించాల్సినాడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడే. ఏమన్నాడు? ఇప్పుడు నీకు నేను మద్దతుగా ఉంటే అవినాష్ రెడ్డికి నేను దూరం కావాల్సి వస్తుంది. అవినాష్ రెడ్డికి ఏమీ కాదు, నాకేమీ కాదు. అవినాష్ రెడ్డి ఆయన మీద ఇంకో కేసు పడుతుంది, ఆయన బీజేపీలో జరిగిపోతాడు. నాకున్నటువంటి 12 కేసుల్లో ఇది ఇంకో కేసు అవుతుంది, మాకు జరిగే నష్టం ఏమీ లేదని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్నాడో అప్పుడు సునీతకు అర్థమైపోయింది ఏంటి, తనకు న్యాయం జరగదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తండ్రి హంతకులకు శిక్ష పడదనే ఆమె రోడ్ల మీదకు వచ్చేసింది. ఏది? న్యాయ పోరాటం చేసింది. ఇక క్షేత్ర పోరాటంలో కూడా మనం చూసాం. ఏది? వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, నెక్స్ట్ కూతురు సునీత, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఓడించమని పిలిపించారు. మొన్న ఎన్నికల్లో కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు. ఈ ఫలితంలో ఇప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా దిగిపోయాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే సునీత పోరాటం అసెంబ్లీకి జగన్ గెలిస్తే గెలవచ్చు, పార్లమెంట్కి అవినాష్ గెలిస్తే గెలవచ్చు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ద్వారా సునీత సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని దూరం చేయగలిగింది. ఇప్పుడు ఏంటి, ఇంకా ఇక గొడుగు లేదు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి మీద గొడుగు లేదు, అవినాష్ రెడ్డి మీద గొడుగు లేదు. నిన్న మనం చూసాం, 2 రోజులు ఢిల్లీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఉన్నాడు పక్కనే అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు. బీజేపీ పెద్దలతో అడిగారు ఏంటి, సమయం కేటాయించమని. వాళ్ళు అసలు వీళ్ళకి అపాయింట్మెంటే ఇవ్వలేదు. ప్రధాని కానీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ,
పొరపాటును కూడా ఇక జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు కలిసే అవకాశం లేదు. అపాయింట్మెంట్లు తిరస్కరించారు. నెక్స్ట్ ఏం జరిగింది? జగన్ అడుగులు ఎటుపడ్డాయి? ఇండియా కూటమి వైపు పడ్డాయి. అఖిలేష్ యాదవ్ వచ్చాడు, శివసేన వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేకులంతా జగన్మోహన్ రెడ్డి ధర్నాకి అటెండ్ అయ్యారో ఢిల్లీలో, ఇప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అది మంచా కీడో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంటే వచ్చిన వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, అంటే పేమెంట్ జరిగింది వాళ్ళకి, అందుకే వాళ్ళు వచ్చారని కూడా చెప్పారు. ఎందుకు వాళ్ళు వచ్చినా దానివల్ల ఏం జరుగుతుంది? సునీతకు మేలు జరుగుతుంది. ఇప్పుడు సిబిఐ మీద, లేకపోతే ఈడీ మీద, లేకపోతే దర్యాప్తు సంస్థలు, జ్యుడిషియరీ మీద ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క ఒత్తిడి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దస్తగిరిని ఎప్పుడైతే నిందితుడిగా మార్చి సాక్షిగా తీసుకున్నారో, ఇప్పుడు 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇప్పుడు 110వ సాక్షిగా మారాడు. 110వ సాక్షిగా అతను కన్సిడర్ చేయడం అంటేనే అది సునీతకి మరొక గెలుపుగా చూడాలి. ఎట్లా? సిబిఐకి అది ఒక గెలుపుగా చూడాలి. ఇవాళ సిబిఐ చెప్పిన మాట, సునీత చెప్పిన మాట మన్నించి దస్తగిరిని సాక్షిగా కోర్టు అంగీకరించిందంటే ఇక తర్వాత ఘట్టం అరెస్ట్. ఎవరు? 8వ నిందితుడు అవినాష్ రెడ్డి. మరి బెయిల్ క్యాన్సిల్. ఎప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడు? అతి త్వరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటుంది. ఏది? జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతారు. అడిగిన వెంటనే జరగాల్సిన మర్యాదలు జరుగుతాయి. అప్పుడు అవినాష్ రెడ్డి కనుక అసలు విషయాలు బయట పెట్టాడు అనుకో, నిందితుల సంఖ్య ఇంకొక 2 పెరుగుతాయి. ఏంటి? 9, 10. 9వ నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి, 10వ నిందితురాలుగా భారతి మేడం అని రకరకాలుగా సోషల్ మీడియాలో మనం గతంలో చూసాం. ఇక రాబోయే అన్నీ కూడా ఇక కీలక మలుపులే. ఇప్పుడు జరగబోయే 3-4 కీలక మలుపుల్లో ఇది మొదటి మలుపు. ఏది? దస్తగిరి నిందితుడిగా తప్పించి సాక్షిగా పరిగణించడం అనేది మొదటి మలుపుగా చూడాలి. ఇక 2వ మలుపులో A8 అరెస్టు జరుగుద్దా? ఇక క్లైమాక్స్లో జగన్మోహన్ రెడ్డి, భారతి విచారణకు అటెండ్ అవ్వాలా? మొత్తానికి వివేకానంద రెడ్డి కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది. నేడో రేపో అతి త్వరలో, ఏంటి ఇక కేవలం కొన్ని నెలల్లోనే ఈ కేసు ఒక దారికి వచ్చే అవకాశం ఉంది, కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సార్, ఇన్ని సంవత్సరాలు అంటే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు. ఇక్కడ వినుకొండలో ఒక హత్య జరిగింది. సో దానికోసం ఏంటంటే ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయాయి అని చెప్పేసి తను అక్కడ ధర్నా చేయడం జరిగింది. అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, సొంత బాబాయ్ చనిపోతే ఇంతవరకు ఎలాంటిది చేయని వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి వాళ్ళు మత్తులో హత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారు. దీనివల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఈ 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేశారు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తున్నా, అంటే ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. మరి వీటిని మరి జగన్మోహన్ రెడ్డి వారి చెవుల్లో వరకు వెళ్ళలేదంటారా? అంటే వెళ్తాయి, వెళ్ళినా వాటిని అతను పట్టించుకోడు. ఇది ఈ ప్రశ్నలు జనం వేసే ప్రశ్నల కన్నా ముందు చెల్లెళ్ళే వేశారు ఈ ప్రశ్న. షర్మిల అడిగింది అదే. ఏది? మరి ఈ ధర్నా ఆ రోజు వివేకానంద రెడ్డి కిరాతక హత్య, ఏది? అది మామూలు హత్య కాదు కదా. నీకు 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి వేట్లు. ఆయన ఎవరు? ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. అతన్ని కిరాతక హత్య చేసినప్పుడు మరి ఎందుకు నువ్వు ఈ ధర్నా అప్పుడే చేసి ఉంటే? అప్పుడు ఎందుకు చేయలేదంటే ఆయనే జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం కోసం ధర్నా చేయమన్నట్టుగా ఉంది.